హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాబూలీ చనాతో చాట్ ప్రిపేర్ చేసుకుందామండి. ఈవినింగ్ టైం స్నాక్స్ చాలా బాగుంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టొచ్చండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 2 గ్లాసెస్ కాబూలీ చనా తీసుకున్నాను. ఇవి ఒక 5 అవర్స్ వరకు బాగా నానబెట్టండి. నానబెట్టినాక కుక్కర్లో వేసి 2 గ్లాసెస్ వాటర్కి 4 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. దీంట్లో ఒక 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు చూడండి, ఇక్కడ శనగలు కూడా బాగా ఉడికాయండి. ఒకసారి ఇలా చూడండి. ఈ విధంగా కొంచెం ఉడికితే సరిపోతుందండి. ఒకసారి ఇలా ప్రెస్ చేసి చూడండి. ఇలా ఉడికితే బాగుంటుందండి. ఇప్పుడు 6 స్పూన్స్ ఆయిల్ తీసుకొని దీనిలో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక దీంట్లో కొంచెం 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోండి. హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. దీనిలో ఒక 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోండి. మీకు ఉప్పు కారం తగినట్టుగా వేసుకోండి. ఎక్కువ తింటే ఎక్కువ తినాలనిపిస్తే ఎక్కువ వేసుకోండి. కొంచెం వెల్లుల్లి వేసుకోండి. ప్రసాదం కోసం అయితే వెల్లుల్లి వేసుకోకండి. వేసుకొని ముందుగా ఉడకబెట్టుకున్న కాబూలీ చనా మొత్తం దీంట్లో వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా ఆయిల్లో బాగా అంతా కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిసాక దీనిలో కొంచెం ధనియాల పొడి వేసుకోండి. వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోండి. చివరిలో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఈ చాట్ మనకు ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకు ఈ రెసిపీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. వీడియో మొత్తం చూసారు కదండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే ఒక మెసేజ్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.